హాయ్, లెట్స్ ఈట్ అవర్ గ్రీన్స్. ఒక కడాయి పెట్టి సరిపడిన వాటర్ వేసి సాల్ట్ ఆయిల్ వేసి బాయిల్ అయిన తర్వాత మ్యాక్రోని వేసుకొని ఉడికించుకునేసి డ్రైన్ చేసి చల్లని వాటర్ వేసి స్ప్రెడ్ చేస్తే అవి పొడి పొడిగా ఉంటాయి. స్టవ్ పైన ఒక కడాయి ఉంచి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్ వేసి కొద్దిగా షాలో ఫ్రై చేసిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ పీసెస్ వేసేసి అండ్ నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ 2 టొమాటో పీసెస్ అవి కూడా వేసి షాలో ఫ్రై అయ్యి బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో చాప్డ్ పాలక్ ఒక అరకట్ట ఉండొచ్చు అలా వేసుకొని బాగా మగ్గించిన తర్వాత ఆఫ్ చేసేసి దాన్ని మనము చల్లారిన తర్వాత బ్లెండర్లో తీసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి ఉంచి 2 టీ స్పూన్ ఆఫ్ బటర్ ఆర్ గీ ఏదైనా వాడుకోవచ్చు. అందులోకి ఫైన్ చాప్డ్ గార్లిక్ పీసెస్ వేసి క్రంచీగా కొద్దిగా రోస్ట్ చేసిన తర్వాత బ్లెండెడ్ పాలక్ ప్యూరీని వేసి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కన్సిస్టెన్సీ కోసం సాల్ట్ వేసి బాగా బబుల్స్ వచ్చే మారి బాయిల్ అయిన తర్వాత అందులోకి బాయిల్డ్ మ్యాక్రోని వేసి జెంటల్గా మిక్స్ చేసి అది బాగా డ్రైగా టైట్గా అవ్వకూడదు ఆ ఐటమ్. ఇట్ లుక్స్ జ్యూసీ ఓన్లీ. జ్యూసీ కన్సిస్టెన్సీలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది అండ్ పాలక్ మ్యాక్రోనీ ఈజ్ రెడీ.